పేద ప్రజలపై ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి, కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆధార్ కార్డులు ఇవ్వని వైనం. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రం రామసముద్రం శివార్లో రోడ్డు సైడు గుడారాలు గుడిసెలు వేసుకుని సుమారు 25 సంవత్సరాలుగా 10 కుటుంబాలు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నారు. చదువుకోవలసిన వయసులో ఉన్న చిన్న పిల్లలను గమనించిన రామసముద్రం మండలం ఎంఈఓ హేమలత ఉపాధ్యాయ బృందం ద్వారా వారిని పిలిపించి పిల్లలను చదువుకోవడానికి పాఠశాలకు పంపించాలని, భిక్షాటన చేపించకూడదని చెప్పి వారికి ఆధార్ కార్డులు ఇవ్వాలని సచివాలయ సిబ్బందికి చెప్పినా భిక్షాటన చేసుకుని నిరుపేద సచివాలయాల చుట్టూ ప్రభుత్వ కార్యాలయ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న ఆధార్ కార్డులు మాత్రం ఇవ్వటం లేదని అధికారులు మాపై చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణికి కారణంగా మా కటిక పేదరికమే అంటూ ఎంతో మంది నాయకులు మారినా, ప్రభుత్వ అధికారులు మారినా మా బ్రతుకులు మారటం లేదని, ఎన్నికల సమయంలో మాత్రం ఓట్లు వేయించుకోవడానికి వస్తారని, ఎన్నికల తర్వాత మమ్మలను పట్టించుకునే నాయకులే లేరంటూ కనీసం గుర్తింపు నోచుకోలేకపోతున్నాం. కూటమి ప్రభుత్వంలో అయినా మమ్మలను గుర్తించి ఆధార్ కార్డులు ఇచ్చి మా పిల్లలు చదువుకునే విధంగా అవకాశాలు కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఏం పని చేస్తారమ్మా? వెంటికల వ్యాపారం. ఎక్కడెక్కడ కొంటారు? రామసముద్రం మండలం అంతా కొంటారా? పై పల్లెల్లో తీసుకొచ్చి ఎక్కడ అమ్ముతారు? గట్టిగా చెప్పు. అమ్ముతారా? అమ్మేసి ఆ డబ్బుతో జీవనం. ఇంటి స్థలాలు ఏమన్నా గవర్నమెంట్ ఇచ్చినారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ఊర్లో? 35 ఏళ్ళ నుంచి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మీకు ఇంట్లో లేదా? పోనీ ఇంటి స్థలాలు? పెన్షన్ అమ్మా? గవర్నమెంట్ పెన్షన్ కూడా లేదా? పెన్షన్ ఇల్లుందా? నీకు పెన్షన్ వస్తుందమ్మా? ఆయనకి నీకు పెన్షన్ వస్తుందా? లేదా అమ్మా? 35 సంవత్సరాల నుంచి ఊర్లో ఉన్నారు కదా. ఆధార్ కార్డు, రేషన్ కార్డుకి ఎప్పుడైనా అప్లై చేసినారా? ఏ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారా? ఆఫీసర్లు ఏం చెప్తారు? చేసేలా. ఎందుకు చేసేలేదమ్మా? చెప్పమ్మా. గుడిసెల్లో ఉన్నారు అని అనాథలు అని చెప్పి నిర్లక్ష్యం చేస్తున్నారు అంటావా? ఓటు వేసేటప్పుడు కావాలా? చూసారా కదా, మన ఏవీ ఛానల్ దృష్టికి వచ్చినారు. వీళ్ళు 24 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్లోనే ఎక్కడో గుడిసెలు వేసుకొని తాత్కాలికంగా 24 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసాలు వెంట్రుకల వ్యాపారాలు చేసుకుంటూ ఎంట్రుకల పల్లెల్లో కొంటూ శ్రీనివాసరాన్ని పొంగనూరుని కేంద్రంగా చేసుకొని, కర్ణాటక రాష్ట్ర కేంద్రాన్ని చేసుకొని అమ్ముకొని దాంట్లో వచ్చేదే ఏదో నిత్యావసరాలు వస్తువులు తీసుకొని బిడ్డలను సాక్కుంటున్నామని. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా కనీసం ఎన్ని గవర్నమెంట్లు మారినా ఇంతవరకు మాకే ఏ ప్రభుత్వం కూడా చేసి ఇవ్వలేదని అధికారులకు మేము పోయి మొరబెట్టుకున్న అధికారుల చుట్టూ తిరిగినా మేము పేదవారని, మా వేషాధారణ చూసి నిర్లక్ష్యం చేస్తున్నారని పెద్ద ఆమె వాపోతున్నది. ఇప్పుడు కూడా 6 నెలల నుంచి పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి ఎన్ని సంవత్సరాలు పిల్లలకమ్మా? 7 సంవత్సరాలు. ఎప్పుడో చేర్పించాల్సి నన్ను స్కూల్ బడికి చేర్పించాలని కనీసం ఆధార్ కార్డు కోసము సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా కూడా చేసి ఇవ్వడం లేదని ఈమె వాపోతున్నది. ఇప్పటికైనా నాగవేనంట వీళ్ళు వచ్చి మండోల్లోనే 23 ఇయర్స్ 23 సంవత్సరాలుగా ఈ గ్రామంలో కాపురం ఉండి గవర్నమెంట్ ల్యాండ్ పక్క ములబాగల రోడ్లో గవర్నమెంట్ ల్యాండ్ పక్కలో గుడిసెలు వేసుకొని 23 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కాపురాలు ఉన్నారంట. కనీసం సచివాలయ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళకి ఇంతవరకు రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కనిపించిన పాపాన కానీ, లేదంటే హౌసింగ్ కానీ, ఇంటి స్థలాలు కానీ మమ్మల్ని పట్టించుకున్న పాపాన్ని పోరాదు ఉంటున్నారు. కనీసం ఇప్పుడు 6 నెలల క్రితము ఆధార్ కార్డులకి మీ సచివాలయంలో అప్లై చేసింటే కనీసం ఇంతవరకు ఆధార్ కూడా అప్డేట్ చేయలేదు అని వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ స్టాఫ్ లేదు కాబట్టి మీరు వెల్ఫేర్ అధికారిగా వీళ్ళకి ఏమి వివరణీయగలుగుతారు సార్? ఇప్పుడు అదే చేసేకైతే చేసినారు సార్, అది అలాది చేసేసినారు. మేడం వస్తుంది, మేడం సర్వేకి వెళ్ళినారు. అదేమ్మా వాళ్ళు అంటారు మా పేదరికాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు సచివాలయం అధికారులు, రెవెన్యూ అధికారులు ఉంటున్నారు. దీనిపైన మీ వివరణ చెప్తే సార్ సార్ వస్తారు మాట్లాడారు. సరే.
కానీ 6 నెలలుగా వాళ్ళని తిప్పించుకోవడం ఇది మీ సచివాలయం అధికారులకు ఎంతవరకు భావ్యంగా లేదని నేను మా ఛానల్ తరఫున నేను అంతే కొత్తగా తల్లి వచ్చినాను ఉన్నమ్మా ఉండి